ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు ఎంత పెట్టుబడి పెట్టచ్చు భయ్యా మీ అంచనా ప్రకారం? ఒక 50,000 పెడతాం, 1,00,000 పెడతాం, కొంచెం కిరాయిలు ఎక్కువ ఉంటే మాత్రం ఒక 3 లక్షలు పెడతాం, ఇంకా కొంచెం కావాలంటే 5 నుంచి 6 లక్షల వరకు పెడతాం. కానీ ఒక వ్యక్తి మాత్రం 45 లక్షలు పెట్టాడు భయ్యా. 45 లక్షల అనొచ్చు, కానీ ఇది ఎగ్జాక్ట్లీ నిజం. ఇది ఎక్కడో కాదు భయ్యా, మన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం. 40 లక్షల ఫాస్ట్ ఫుడ్ ఏంటండి బాబు అనొచ్చు. మళ్ళీ అందులో ఒక రెస్టారెంట్ పెట్టే బడ్జెట్ భయ్యా ఇది. పోనీ రెస్టారెంట్ రేట్లు ఉంటాయి, పెద్ద రేట్లు ఉంటాయంటే అలాంటిది కూడా ఏం లేదు భయ్యా. మామూలు ఒక షాప్లలో, చిన్న షాప్లో ఎంత దొరుకుతుందో అక్కడ కూడా అదే విధంగా దొరుకుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే, 45 లక్షల పెట్టుబడి భయ్యా. కానీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు, అది గొప్ప విషయం. పెట్టుబడి పెట్టడం గొప్ప విషయం కాదండి, దగ్గర ఉండి చూసుకోవడం చాలా గొప్ప విషయం. తను దగ్గర ఉండి ఉల్లిగడ్డ పొట్టుతో సహా తను దగ్గర ఉండి చూసుకుంటాడు. మాస్టర్ ఎలా చేస్తున్నారు, కరెక్ట్గా వస్తుందా ఫుడ్కు అని దగ్గర ఉండి చూసుకుంటాడు. కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించాడు. మీకు ఒక విషయం చూపిస్తే మీరు పరిచయం అవుతారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఎవరు భయ్యా సెంట్రల్ ఏసీ పెట్టేది? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 ఏసీలు పెట్టించాడు సెంట్రల్ ఏసీ. నేనే పరిచయం భయ్యా. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక హాల్ చూపిస్తాను. ఆ హాల్ వచ్చేసి ఒక మినీ ఫంక్షన్ అంతా ఉంది ఫాస్ట్ ఫుడ్. అబ్బా, నేను పరిచయం అంటే మామూలు పరిచయం కాదు. చూస్తున్నారుగా, ఒక మినీ ఫంక్షన్ అంతా ఉంది. 110 మంది పడతారంట భయ్యా ఇందులో, ఎంత క్రౌడ్ వస్తే మాత్రం. పోనీ గిరాక్ కూడా అలాగే ఉంటుంది భయ్యా దాని దగ్గర. ఎందుకు ఉంటుందంటే క్వాలిటీ ఈ రెండు మెయింటైన్ చేస్తాడు. కస్టమర్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్, ఫుడ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాదు, కరెక్ట్గా ఇస్తాడు. రైస్ కూడా సన్నటి రైస్, మంచి రైస్ ఇస్తున్నాడు. అల్లం కూడా అప్పటికప్పుడు రోజువారీగా పట్టుకున్న అల్లం ఏంట తను వాడేది. తన గురించి నేను అన్ని తెలుసుకొని అంటే మీరు చూస్తున్నారుగా, 10 ఫాస్ట్ ఫుడ్ లోపల అయితే 7 మూత పడుతున్నాయి. కానీ ఇతను 20 ఇయర్స్ అంది నాన్ స్టాప్ గా రన్ చేస్తున్నాడు, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. అదొక గొప్ప విషయం. పెట్టుబడి పెట్టడం గొప్ప విషయం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. తను దగ్గరుండి చూసుకోవడం ఇంకా గొప్ప విషయం. తను పడ్డ స్ట్రగుల్ మామూలు స్ట్రగుల్ కాదంట భయ్య. చాలా అంటే చాలా వరకు చెప్పాడు. ఒక ఫుల్ వీడియో తీద్దామని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే లైక్ చేసుకోండి. తను 0 నుంచి హీరో స్థాయికి ఎదిగాడు ఎలా అనేది తొందరలో నేను ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, తన మాస్టర్ నుంచి ఎక్కువ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, ఈ షాప్ ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు అనేది విషయం గురించి మొత్తం తొందరగా డీటెయిల్గా మీకు ఒక వీడియో రూపంలో ఫుల్ వీడియో రూపంలో నేను చేయబోతున్నాను. ఇది మాత్రం ప్రమోషన్ కాదు భయ్య. కొందరికి కనువిప్పు కావాలి బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం. ఇతను ఫాస్ట్ ఫుడ్ పెట్టంగా దాదాపు చాలా రకాల ఫాస్ట్ ఫుడ్లు తన పక్క షాప్లో పెట్టడం జరిగింది. కానీ దాని అన్నిటికీ తట్టుకుని నిలబడ్డాడు. మాస్టర్లు పెట్టి ఇబ్బందులకు తట్టుకుని నిలబడ్డాడు. కానీ మనసులో మాత్రం ఒకటే, కష్టపడతాడు. కష్టం. తను తెలిసింది ఒకటే భయ్య, కష్టం. రేట్లు కూడా చూసారుగా ఎంత తక్కువ ఉన్నాయో. మామూలు ఫాస్ట్ ఫుడ్లు ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లు ఉన్నాయి. ఓకే భయ్య, థ్యాంక్ యూ.